సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా 2023లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. ఇప్పుడు జైలర్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మోహన్ లాల్ తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ లాల్ మాట్లాడుతూ, జైలర్ 2 షూటింగ్ ప్రారంభమైంది. నేను ఈ సినిమాలో భాగమవుతానో లేదో తెలియదు, కానీ వాళ్ళు నన్ను పిలిస్తే తప్పకుండా వెళతాను. మొదటి భాగంలో డైరెక్టర్ నెల్సన్ నా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో జైలర్ 2లో మోహన్ లాల్ మళ్లీ కనిపిస్తారనే అంచనాలు మొదలయ్యాయి. మొదటి భాగంలో ఆయన నటించిన మాథ్యూ పాత్రకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సీక్వెల్లో ఆ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని ఫ్యాన్స్ ఊహాగానాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉండగా నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. మోహన్ లాల్ ప్రస్తుతం తన ఎంపురాన్ సినిమా ప్రమోషన్స్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తమిళ సినిమాలపై చూపిస్తున్న ఆసక్తి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. జైలర్ 2తో రజనీ మోహన్ లాల్ కాంబో మళ్లీ స్క్రీన్పై సందడి చేస్తుందా? ఇది తెలియాలంటే నెల్సన్ నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. దీపికా పదుకొనే మళ్లీ తన పాత ప్రేమికుడితో రొమాన్స్ చేయబోతోంది. రణబీర్ కపూర్తో కలిసి సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో దీపిక ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ ఆమె పాత్ర గురించి ఎలాంటి స్పష్టత లేదు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో దీపిక 40 నిమిషాల పాటు కనిపించనుందట. అంతేకాదు, వీరిద్దరి మధ్య హాట్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ సన్నివేశాల వల్ల సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు ఈ జంట కెమిస్ట్రీని మరోసారి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్సాలి గ్రాండియర్తో తెరకెక్కే ఈ పీరియడ్ డ్రామా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి తన అభిమానులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యాడు. పఠాన్, జవాన్లతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన షారుఖ్ డంకీ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన కొత్త చిత్రం కింగ్తో మరోసారి సంచలనం సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ఈయన గతంలో వార్, పఠాన్ వంటి హై ఓక్టేన్ బ్లాక్ బస్టర్లతో తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చుట్టూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హీరోయిన్గా దీపికా పదుకొనే ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈ హైప్ మరింత పెరిగింది. షారూఖ్, దీపికా గతంలో ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించి మెప్పించారు. ఇప్పుడు కింగ్తో మరోసారి వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించనుందని టాక్. సిద్ధార్థ్ ఆనంద్ మార్క్ యాక్షన్తో పాటు షారూఖ్ ఖాన్ కొత్త అవతార్లో కనిపించనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మరోవైపు షారూఖ్ ఖాన్ తనదైన స్టైల్తో మరో బిగ్ హిట్ అందిస్తాడనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. మొత్తానికి కింగ్తో బాలీవుడ్ రారాజు మరోసారి తన రాజ్యాన్ని చాటేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న తాజా చిత్రం SSMB 29. ఇదిలా ఉంటే SSMB 30 గురించి చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారని, ఇది మహేష్ బాబు కెరీర్లో 30వ చిత్రంగా నిలవనుందని తాజా సమాచారం. త్రివిక్రమ్తో మహేష్ గతంలో అతడు, ఖలేజా, గుంటూరు కారం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు కాబట్టి ఈ కాంబినేషన్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణీ వసంత్, రెండో హీరోయిన్గా ఆసికా రంగనాథ్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక స్పెషల్ అట్రాక్షన్గా మృణాల్ ఠాకూర్ ఓ ఐటెం సాంగ్లో స్టెప్పులైనున్నట్లు టాక్. ఈ కాస్టింగ్ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్, మహేష్ బాబు స్టైలిష్ లుక్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మళ్లీ సంచలనం సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుందని, 2026లో విడుదల కానుందని సమాచారం. మహేష్, త్రివిక్రమ్ కాంబోతో 4వసారి వస్తున్న SSMB 30 ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఇప్పుడు కొత్త అవతారంలో సందడి చేయనున్నాడు. భారతదేశంలోనే అతిపెద్ద సూపర్ హీరో ఫ్రాంచైజీ క్రిష్ 4లో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా వ్యవహరించనున్నాడు.
హృతిక్ ఈ భారీ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తుండగా, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కూడా సహనిర్మాతగా ఉంటారు. ఈ విషయాన్ని రాకేష్ రోషన్ ధృవీకరిస్తూ, 25 ఏళ్ల క్రితం హృతిక్ను నటుడిగా పరిచయం చేశాను. ఇప్పుడు దర్శకుడిగా మా అత్యంత హాస్యాత్మక చిత్రం క్రిష్ 4తో మళ్లీ లాంచ్ చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా 2026 ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయినట్లు సమాచారం. యష్రాజ్ ఫిల్మ్స్ సంస్థ సాంకేతికత, నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించనుంది. హృతిక్, ఆదిత్య చోప్రా కలిసి ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతారని నమ్ముతున్నా అని రాకేష్ రోషన్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిష్ ఫ్రాంచైజీ 2003లో కోయి మిల్ గయాతో మొదలై క్రిష్ 3తో సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు క్రిష్ 4తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. హృతిక్ దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.